నేలతల్లి కార్యక్రమానికి తిరిగి స్వాగతం. ఏపీలో డిసెంబర్ నెలలో కురిసిన వర్షాలతో మామిడి, జీడి మామిడి పూత రావటం చాలా ఆలస్యమైంది. మరికొన్ని ప్రాంతాల్లో వచ్చిన పూత కూడా రాలిపోతోంది. మరి ఇలాంటి సమయంలో జీడి మామిడి పంట సాగులో రైతులు ఎలాంటి విధానాలను పాటించాలి? పిండి నల్లి, తేనె మంచు తెగుళ్లకు పిచికారీ చేయాల్సిన మందుల వివరాలపై ఆముదాల వలస వ్యవసాయ పరిశోధనా కేంద్రం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ చిట్టిబాబు గారి మాటల్లో తెలుసుకుందాం. నెల్లూరు జిల్లా నుంచి శ్రీకాకుళం జిల్లా వరకు కోస్తా తీర ప్రాంతాల్లో ఎక్కువగా పండించేటువంటి తోట పంటలుగా మనం చెప్పుకోవచ్చు. సుమారుగా 1,27,000 హెక్టార్లలో ఈ జీడి మామిడి అనేటువంటి పంట సాగవుతుంది. అయితే ప్రస్తుతం కురుస్తున్నటువంటి మంచు వల్ల, అలాగే అక్కడక్కడ ఉష్ణోగ్రతలు పెరుగుతూ ఉండడం వల్ల కూడాను పంట పూత కాయ దశలో దెబ్బతినేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి రైతు సోదరులు తొలి దశ నుంచి సస్యరక్షణ చర్యలు చేపట్టుకున్నట్లయితే సకాలంలో పంట దిగుబడి మంచి నాణ్యతమైనటువంటి దిగుబడి ఆశించడంతో పాటు ఆదాయం కూడా అధికంగా పొందడానికి అధికంగా ఉంటుంది. కాబట్టి రైతు సోదరులు ముఖ్యంగా ఇప్పుడు ప్రస్తుతం కురుస్తున్నటువంటి మంచు కారణంగా కానీ, అలాగే తేనె మంచు పురుగుల ప్రభావం వలన అయితేనేమి పంట విపరీతంగా నష్టపోయేటువంటి ఆస్కారం ఉంటుంది. అలాగే ఈ జీడి మామిడి ప్రస్తుతం చూసినట్లయితే పూత దశ నుంచి పూత దశ ఏర్పడడానికి తయారుగా ఉంది. అలాగే కొన్ని చోట్ల పూత ఇంకా ఆలస్యంగా ప్రారంభం కావడానికి సిద్ధంగా ఉంది. ఎందుకంటే డిసెంబర్ నెలలో కురిసినటువంటి అత్యధిక వర్షాల వల్ల శాఖీయ పెరుగుదల అనేటువంటిది ఎక్కువగా ఉండి పూత దశ కొద్దిగా ఆలస్యంగా ప్రారంభం అవడానికి అవకాశం ఉంది. అలాగే ఎక్కడైతే కొంచెం పూత దశ మొదలవుతుందో అలాంటి చోట్ల చిన్న చిన్న లేత పూత దశలో కూడా ఈ పురుగు తెగుళ్ళు ఆశించి పంటను నష్టపరిచేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి రైతు సోదరులు ఈ పూతను కాపాడుకోవడానికి పూత రాలిపోకుండా, అలాగే పూత మాడిపోకుండా ఉండడం కోసము ప్రత్యేకించి 13-045 అనేటువంటి మందు, అంటే పోషకాల మిశ్రమం, ఇది 13-045 అనేటువంటి పోషకాల మిశ్రమాన్ని లీటర్ నీటికి 10 గ్రాములు చొప్పున కలిపి పిచికారి చేసుకున్నప్పుడు ఈ పూత మాడిపోకుండా, అలాగే వచ్చినటువంటి పూత సరిగ్గా నిలబడడానికి, రాలిపోకుండా ఉండడానికి రైతులకి అవకాశం లభిస్తుంది. అలాగే చిన్న కాయ సైజు ఏర్పడేటువంటి దశలో కూడా మరొకసారి ఈ 13-045 అనేటువంటి ఈ మల్టీకి అని చెప్తుంటాం పోషకాల మిశ్రమాన్ని లీటర్ నీటికి 10 గ్రాములు చొప్పున మరొకసారి 20 రోజుల తర్వాత తప్పనిసరిగా పిచికారి చేసుకున్నట్లయితే ఈ పూత పిందిగా మారడానికి, పిందె కూడా బలంగా రావడానికి ఆస్కారం ఉంటుంది. ఈ మంచు కురిసేటువంటి ప్రాంతాల్లో ఎక్కడైతే ఉందో అలాంటి చోట్ల చాలా వరకు ఈ తెగుళ్ళు బారిన పడి, అలాగే పురుగుల బారిన పడి ఈ యొక్క పూత కాయ రాలిపోవడం అనేటువంటి సమస్య మనం చూస్తున్నాం. కాబట్టి ఎక్కడైతే మనకి ఈ తేను మంచు పురుగులు కనిపిస్తున్నాయంటే మనకి ఈ దోమ జాతికి చెందినటువంటి పురుగులు, తామర పురుగులు కానీ తేనె మంచు పురుగులు కానీ ఎక్కువగా ఆశిస్తున్నప్పుడు ఈ పూతంతా కూడా నల్లగా మాడిపోవడము, ఆకుల మీద చిన్న చిన్న మచ్చలు లాంటివి ఏర్పడి వెండి వర్ణంలో ఆకులన్నీ కూడా మెరుస్తూ ఉన్నట్లుగా మనం గమనిస్తూ ఉంటాం. కాబట్టి ఇలాంటి తామర పురుగులు కానీ, అలాగే ఇతర రసం పీల్చే జాతికి చెందినటువంటి పురుగులు కానీ ఆశించినప్పుడు పూత నల్లగా మాడిపోయి రాలిపోవడం మనం గమనిస్తూ ఉంటాం. వీటిని నివారించుకోవడానికి తప్పనిసరిగా రైతు సోదరులు ఈ పూత దశలోనే ఎసిఫేట్ అనేటువంటి మందు 1.5 గ్రాములు చొప్పున లీటర్ నీటికి కానీ, లేదా ఇమిడాక్లోప్రిడ్ అనేటువంటి మందు 0.4 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి చొప్పున కానీ కలిపి పిచికారి చేసుకోవచ్చు. అలాగే మనకి సేంద్రీయ విధానాల ద్వారా చూసినట్లయితే కనుక వేప నూనె లీటర్ నీటికి 5 మిల్లీలీటర్లు చొప్పున కలిపి పిచికారి చేసుకున్నప్పుడు కూడా ఈ యొక్క రసం పీల్చే పురుగుల జాతి చెందినటువంటి అనేక రకాల పురుగుల్ని మనం నివారించుకోవడానికి ఆస్కారం ఉంటుంది. అలాగే ఈ మధ్యకాలంలో చూసినట్లయితే ఈ జీడి తోటల్లో ఎక్కువగా మనకి టీ దోమ, అంటే తేయాకు దోమ అని పిలుస్తూ ఉంటాము. ఈ టీ దోమ అనేటువంటిది విస్తరించి విపరీతంగా నాశనం చేస్తూ ఉంటుంది. ఈ టీ దోమ అనేటువంటిది పంట ఫిబ్రవరి మాసం నుంచి, అంటే జనవరి-ఫిబ్రవరి మాసం నుంచి సుమారు మార్చి ఏప్రిల్ వరకు కూడా విస్తరించి ఉంటుంది. ఈ టీ దోమ కనుక ఆశించినట్లయితే ఈ లేత చిగుర్లు, లేత కాండాలు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి జిగురు కారినట్టుగా రసం స్రవిస్తూ ఉండడము, అలాగే లేత పూత కాయ నల్లగా మాడిపోయి పుష్పగుచ్చాలన్నీ కూడా తీవ్ర దశలో నల్లగా మాడిపోయి రాలిపోవడం అనేటువంటి సమస్య మనం చూస్తూ ఉంటాము. ఇది విపరీతంగా మనకు నష్టాన్ని కలిగించడం వల్ల 30-40% వరకు కూడా పంట నష్టపోయేటువంటి ప్రమాదం ఉంటుంది. కాబట్టి రైతు సోదరులు తప్పనిసరిగా ఈ యొక్క తేయాకు దోమని నుంచి మన పంటను కాపాడుకోవాలి.
ఎక్కడైతే మనకి కోకో కానీ మునగ కానీ పక్కన ఉండేటువంటి మామిడి చెట్లు కానీ ఇట్లాంటి ఉండేటువంటి ప్రాంతాల్లో ఈ తేయాకు దోమ అనేటువంటిది ఎక్కువగా మనకు ఆశించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి రైతు సోదరులు తప్పనిసరిగా పురుగు మందులు పిచికారీ అనేటువంటి చేసుకోవాలి. తొలి దశలోనే మనకి ఈ జనవరి ఫిబ్రవరి మాసంలోనే ఈ ఎప్పుడైతే పూత చిగురుస్తుందో అలాంటి సమయంలో లాంబ్డా సైహలోథ్రిన్ అనేటువంటిది లీటర్ నీటికి 0.6 గ్రాములు లేదా ఎసిఫేట్ అనేటువంటి మందు లీటర్ నీటికి 1.5 గ్రాములు చొప్పున కానీ కలిపి పిచికారీ చేసుకోవచ్చు. అలాగే రెండో దఫాగా మళ్ళీ ఒక 15-20 రోజుల తర్వాత మరొకసారి తప్పనిసరిగా ఈ లాంబ్డా సైహలోథ్రిన్ అనేటువంటి మందుని లేదా ప్రొఫెనోఫాస్ అనేటువంటి మందుని లీటర్ నీటికి 2 మిల్లీలీటర్ల చొప్పున ప్రొఫెనోఫాస్ అనేటువంటి మందును కూడా పిచికారీ చేసుకోవచ్చు. అలాగే మూడో దఫాగా ఇంకా ఎక్కువగా కనుక ఉధృతి ఎక్కువగా కనుక ఆశించి నష్టపరుస్తున్నట్లయితే కనుక అలాంటి సమయంలో ఈ ప్రొఫెనోఫాస్ అనేటువంటి మందు మరియు వేప నూనె రెండు కలిపి ప్రొఫెనోఫాస్ లీటర్ నీటికి 2 మిల్లీలీటర్లు చొప్పున అలాగే వేప నూనె 5 మిల్లీలీటర్ చొప్పున లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే ఈ తేయాకు దోమ నుంచి కూడా పంటని కాపాడుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే మనకి చూసినట్లయితే ఈ పిందె తయారయ్యి చిన్న చిన్న కాయలు తయారయ్యేటువంటి టైంలోనే ఆకు గూడుగా చేసుకుని ఆకు గూడు పురుగు అంటుంటాము. ఈ గూడు పురుగు అనేటువంటి బాగా ఎక్కువగా ఆశించి ఈ లేత పిందెల్ని కాయల్ని దగ్గరగా చేర్చి నష్టపరచడం వలన కాయ అంతా కూడా మనకి రంధ్రాలు పడినట్టుగా తయారవడము, తర్వాత ఈ యాపిల్ ఏదైతే ఉందో అది కుళ్ళిపోవడం సమస్య కూడా మనం చూస్తూ ఉంటాము. కాబట్టి వీటి నుంచి సంరక్షించుకోవడానికి రైతు సోదరులు తప్పనిసరిగా ఈ క్లోరిపైరిపాస్ అనేటువంటి ద్రావణాన్ని లీటర్ నీటికి 2 మిల్లీలీటర్ల చొప్పున కానీ లేదా వేప నూనె లీటర్ నీటికి 5 మిల్లీలీటర్ల చొప్పున కానీ కలిపి పిచికారీ చేసుకోవచ్చు. అలాగే మనకి ఈ మధ్యకాలంలో ఉష్ణోగ్రతలు బాగా పెరుగుతుండడం, అంటే ఫిబ్రవరి తర్వాత మనకు చూసినట్లయితే ఈ ఉదయం పూట మంచు ఎక్కువగా కురవడం, మధ్యాహ్నం పూట ఉష్ణోగ్రతలు బాగా ఎక్కువగా పెరుగుతుండడం వల్ల అంటే 35-40 డిగ్రీల సెంటీగ్రేడ్కి వెళ్ళేసరికి ఈ పిండి నల్లి అనేటువంటిది ఎక్కువగా విస్తరించడం మనకి గమనిస్తూ ఉన్నాము. ఈ పిండి నల్లి అనేటువంటిది తెల్లటి పిండి పదార్థం వంటి పురుగు ఏదైతే ఉందో ఇది ఈ చిగుర్ల మీద, కొమ్మల మీద, అలాగే లేత రెమ్మల మీద ఏదైతే ఉందో వీటి మీద ఆశించి విపరీతంగా రసాన్ని పీల్చడం వల్ల ఏమవుతుందంటే ఈ ఆకులన్నీ కూడా మాడిపోవడము, పూత అనేటువంటిది నల్లగా మాడిపోయి రాలిపోవడం కానీ లేకపోతే కుళ్ళిపోయినట్టుగా మనం గమనిస్తూ ఉంటాం. అలాగే ఈ పిండి నల్లి అనేటువంటి స్రవించినటువంటి ఒక విషపూరిత లాలాజలం వల్ల ఏమవుతుందంటే అది కొంచెం తీగా ఉండేసరికి చీమలు చేరడము, తర్వాత అలాగే కొంచెం మసి మంగు లాంటిది కూడా ఏర్పడడం అనేది మనం గమనిస్తూ ఉంటాము. దీనిని నుంచి సంరక్షించుకోవడానికి తప్పనిసరిగా రైతు సోదరులు ప్రొఫెనోఫాస్ అనేటువంటి మందు లీటర్ నీటికి 2 మిల్లీలీటర్ల చొప్పున లేదా వేప నూనె అనేటువంటి మందుని లీటర్ నీటికి 5 మిల్లీలీటర్ చొప్పున కలిపి పిచికారీ చేసుకున్నప్పుడు ఈ పిండి నల్లి నుంచి కూడా పంటని కాపాడుకుని పూర్తిగా సంరక్షించుకోవడానికి అవకాశం ఉంటుంది. నేల తల్లి కార్యక్రమంలో మరో చిన్న విరామం తీసుకుందాం.